హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు పై డెడ్ లైన్ అనేది అంటే కేవైసీ డెడ్ లైన్ అనేది పొడిగించడం జరిగింది. సో December 31 వరకు అయితే మీకు ఛాన్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇది రెండోసారి పొడిగించడం, మళ్ళీ ముందు పొడిగిస్తారో లేదో తెలియదు. అండ్ ఇంకోటి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే డిసెంబర్లో లాంచ్ అనేది ఉండదు. మెయిన్ లాంచ్ నేను ముందు నుండి చెప్తున్నాను, మార్చ్లో ఉంటుంది, మార్చ్లో మాక్సిమం ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా టైం ఉంది, మీరు మైండ్ చేసుకోండి హ్యాపీగా. అండ్ అంతకన్నా ముందు మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు 24/7 మీకు ఏ క్వశ్చన్ ఉన్నా పైకి సంబంధించి లేకపోతే అదర్ క్రిప్టోకి సంబంధించి ఏ క్వశ్చన్ ఉన్నా కూడా మీకు ఇక్కడ అన్ని ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. కొంచెం డిలే అయినా కూడా ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి నేను ఒక్కడనే కాదు, మనకి ఇంకా చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ అంతా దాంట్లో ఉంది. సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ దానికన్నా ముందు ఒకసారి ఈరోజు పై యొక్క ఐఓయూ ప్రైస్ ఎంత ఉందో చెక్ చేద్దాము. 3,983 రూపీస్గా ఐఓయూ ప్రైస్. ఇది ఒరిజినల్ ప్రైస్ కాదు. మీరు దీన్ని చూసి ఇంత ఉంది కదా అంత అయిపోతుందని నమ్మకండి. అలాగా ఇది ఓన్లీ ఐఓయూ ప్రైస్. కొన్ని ఎక్స్చేంజెస్ లిస్ట్ చేసుకున్నాయి వితౌట్ పర్మిషన్, అంటే వితౌట్ కోర్ట్ టీమ్, అంటే పై కోర్ట్ టీమ్ పర్మిషన్ లేకుండా లిస్ట్ చేసుకున్న కాయిన్ అనమాట. ఇవి విత్డ్రాల్స్ కానీ సెండ్ చేసుకోవడానికి కానీ ఇవేవి ఉపయోగపడవు. సో ఓన్లీ ఫర్ ఐఓయూ ప్రైస్, దీన్ని ఐఓయూ అంటారు దీన్ని. సో ఈ ప్రైస్ని చూసి మీరు మోసపోవద్దు. ప్రస్తుతానికి అయితే $48-47 నుండి ఉంది. 3,983 రూపీస్ అయితే ఐఓయూ ప్రైస్ ఉంది. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్తే పైకి సంబంధించి మీకు కేవైసీలకు కానీ మైగ్రేషన్లకు కానీ లేకపోతే సెక్యూరిటీ పర్పస్ కానీ వాలెట్ క్రియేషన్కి సంబంధించి అన్నీ కానీ కూడా మనమైతే ఫ్రీగా చేస్తాం, మేము డబ్బులు అక్కర్లేదు. మీరు జస్ట్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఎలా చేయాలో ఏంటో మీకు తెలిస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, కేవైసీ చేసుకుంటే ఓకే. బట్ కేవైసీ చేయడం రాకపోతే కనుక మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సంప్రదించండి, లేదంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా అయితే మనం ఫ్రీగా చేసి పెడతాం. అండ్ ఇంకొకటి, నేను ఈ మధ్య నాకు డిఎమ్స్ వచ్చాయి. నాకు మా టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పింది ఏంటి అంటే, అన్న ఒక మాట్లాడడానికి 200 మెసేజ్ చేయడానికి 200, మాట్లాడడానికి 300-400 అండ్ డైరెక్ట్గా కలవడానికి 500 సంథింగ్ చేంజ్ అది చెప్తున్నారన్న. ఇది ఎంతవరకు కరెక్ట్ అని? అది చాలా తప్పది. మీ ఎందుకనంటే వాళ్ళు యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసి మామూలుగా చెప్తారు ఒక ప్రాజెక్ట్ గురించో దేని గురించో, దాని తర్వాత వెంటనే ఇలాగ నాతో మాట్లాడాలంటే, నేను చేయాలంటే, లేకపోతే నన్ను కలవాలంటే ఇన్ని డబ్బులు పెట్టడం అనేది చాలా తప్పది. బేసిక్గా నేనైతే ఎంకరేజ్ చేయను. అలా చేస్తున్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోతే అలాంటి వాళ్ళు రారు బేసిక్గా. సో నేనైతే ఎంకరేజ్ చేయను. మనం అన్ని ఫ్రీగానే చేసి పెడతాం. బేసిక్గా నేను స్టార్ట్ చేసిందే ఫ్రీగా. మనం ఎలా ఎర్న్ చేయగలుగుతాం క్రిప్టోలోనే, ఆ టాపిక్ మీద అయితే మనం స్టార్ట్ చేసాము. అదే దాని మీదే కట్టుబడి ఉంటాం చివరి వరకు కూడా. ఏ రోజు కూడా మనం అనేది ముందు మనం ఎంత ఎదిగినా సరే జనాల దగ్గర నుండి ₹1 కూడా తీసుకోము. అండ్ ఇంకోటి, పైకి సంబంధించి బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది, చేస్తున్నారు కొంతమంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందని చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు నాకు సెండ్ చేద్దాం అనుకుంటారు. మీరు ఒక కాయిన్ని, పై కాయిన్ని నాకు సెండ్ చేద్దాం అనుకుంటారు డబ్బులకి. సో మీరు నాకు కాయిన్ని సెండ్ చేశారు. అప్పుడు మీ అడ్రస్ ఉంటుంది కదా, మీరు పంపించే అడ్రస్ ఏదైతే మనం కాపీ చేసి రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది కదా, పై అడ్రస్, అది తీసుకొని నేను pay.net ఆ సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి కోటింగ్ సపోర్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి మెయిల్ చేసి ఈ అడ్రస్ అమ్మడాలు కొండాలు చేస్తున్నారు, అది పైకి విరుద్ధం కదా, అంటే మీ పాలసీస్కి విరుద్ధం కదా అని చెప్పేసి ఒక మెయిల్ చేశారు అనుకోండి వాళ్ళకి. వాళ్ళు కనుక ఆ మెయిల్ చెక్ చేస్తే కనుక మీ అకౌంట్లు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ వాలెట్ని ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకా మన మెయిన్ నెట్లోకి ఇంకా లాంచ్ చేయలేదు. ఇంకా వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళు ఏమైనా చేయగలరు. సో అందుకని నేను మరీ చెప్తున్నాను, ఇలాంటి చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మిన పర్సనల్గా మీరు ఏమైనా ఉంటే ట్రేడ్ చేసుకొని తప్పితే, అంటే నేను చెయ్యొద్దు అని చెప్తే మీరు ఎలాగో ఆగరు. ఎందుకంటే అవసరాలు కొందరికి అలా ఉంటాయి. ఇప్పుడు అవసరాలు చాలామందికి ఉంటాయి. కొందరికి హాస్పిటల్ బిల్ అవ్వచ్చు, కొందరికి ఫీజులు అవ్వచ్చు, కొన్ని ఇల్లు గడవడం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో దాన్ని నేను తప్పుగా బట్ నా విషయానికి వచ్చేటప్పుడు నేనైతే అమ్మొద్దు కొనొద్దు అని చెప్తాను. నేను బేసిక్గా ఎప్పుడు అదే చెప్తాను, ఇప్పటికీ అదే చెప్తాను నేను. బట్ మీ అవసరాలను బట్టి మీకు ఏదైనా ఉంటే కనుక ఇలాంటి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీ యొక్క నోన్ పర్సన్స్ దగ్గర, అంటే మీకు తెలిసి నమ్మకమైన వ్యక్తుల దగ్గరే ఏమైనా లావాదేవీలు ఉంటే ఇలాంటివి చేసుకొని తప్పితే మీరు సొంతంగా కొత్త వీళ్ళని అయితే మీరు ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఇంకోటి, పైకి సంబంధించి మీరు ఇక్కడ మైండ్ చేసినప్పుడు మీకు 314 బోనస్గా వస్తుంది, 5 అని చెప్పేసి వస్తుంది. అది పైకోటి నుంచి కాదు, అది ఫేక్. అది మాత్రం మీరు ఖచ్చితంగా చేయొద్దు. అది ఆల్రెడీ అందరూ చెప్పి ఉంటారు, నేను కూడా మన గ్రూప్లో చాలా చెప్పాను. అందుకని మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు న్యూస్లు వస్తూ ఉంటాయి. సో పెద్దగా ఈ రోజుకి సంబంధించి అయితే పెద్దగా న్యూస్ అయితే ఇదే, డెడ్ లైన్ ఒకటే ఉంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైనా చేసుకోకపోతే కనుక చేయించండి. అండ్ మననైనా కాంటాక్ట్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అక్కడ మాకు క్వశ్చన్స్ ఏమన్నా అడగండి, ఎలా చేయాలో చెప్పండి, కలుద్దామంటే మేము పర్సనల్గా కూడా కలుస్తాం. కలిసి అసలు ఏంటి ఎలా చేయాలని మొత్తం చేసి మీకు ఇస్తాం. కేవైసీ అయిపోయి అంతవరకు అదంతా ఫ్రీయే. నేను చెప్తున్నాను కదా, రూపాయి కూడా మన వాళ్ళు ఎవరు తీసుకోరు. అండ్ ఇంకోటి, ఎవరైనా కూడా గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా కూడా నా పేరు చెప్పో, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పేర్లు చెప్పో, మీకు ఏమైనా ఆశ చూపిస్తే కనుక నమ్మొద్దు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా గ్రూప్లో ఓపెన్గా మెసేజ్ పెట్టండి, ఇది డౌట్ అని చెప్పేసి. సో దాని ద్వారా మీకు ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి, యూట్యూబ్లో మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళని మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దు. అసలు వాళ్ళకి ఏ రైటు లేదు మీ దగ్గర నుంచి అలా డబ్బులు వసూలు చేయడానికి. ఎందుకనంటే పై మీద ఇప్పుడున్న హైప్కి
మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారని నాకు డిఎంలు చేయడం జరిగింది. మన టీం, మన మెంబర్స్, మన కమ్యూనిటీ మెంబర్స్, మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో నాకు కమెంట్ చేయడం జరిగింది. నిన్నే వీడియో చేద్దాం అనుకున్నాను, అలాంటి వాళ్ళు నమ్మకండి అని చెప్పేసి. కాకపోతే మీకు ఆ ప్లాట్ఫామ్ అనేది దొరకట్లేదు. ఎలా మరి నమ్మకపోతే ఎలాగ, ఇంకా నమ్మాల్సి వస్తుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది అనేది నేను అర్థం చేసుకోగలను. మీరు కూడా కావాలనైతే ఏం చేయలేదు, ఇవ్వాలనైతే ఉండదుగా మీకు కూడా, బట్ తప్పక మీరు చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఖచ్చితంగా అక్కడ మీకు మంచి మంచి సలహాలు, సూచనలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. సో ఇది వీడియో అండి. ఈ వీడియోకి సంబంధించి పెద్దగా అయితే ఏం లేదు. ప్రైస్ ప్రెడిక్షన్ అంటారా, ప్రైస్ ప్రెడిక్షన్ మీరు చెప్తున్నాను కదా, మీరు ప్రైస్ గురించి వదిలేండి. ప్రస్తుతానికి ప్రైస్ గురించి దృష్టిలో పెట్టుకోకండి, మైండ్ చేయండి. మీరు డౌన్లైన్ ఎంత పెంచుకుంటే అంత పెంచుకోండి, బాగా పెంచుకొని వాళ్ళకు కూడా కేవైసీలు అయ్యేలా చేయండి. 31 డిసెంబర్ లాస్ట్ డేటు. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్లో పెట్టండి. అండ్ ఇంకోటి, నేనైతే రిఫరల్ లింక్ ఇవ్వను, రిఫరల్ లింక్ మీదే ఇవ్వండి కమెంట్లో. మీరు ఆల్రెడీ చేస్తున్నారో మీరు రిఫరల్ లింక్ కమెంట్లో ఇవ్వండి, కమెంట్ సెక్షన్లో ఆన్ చేసి పెడతాను. సో అక్కడ మీరు ఇవ్వండి. ఏమైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక వీడియో, వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారు. తద్వారా మీకు కూడా ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది, అంటే మీకు కూడా మీ డౌన్లైన్ పీపుల్ పెరుగుతారు. సో మీకు కూడా ఒక మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఇది. అండ్ ఇంకోటి, లాకప్కి సంబంధించి అయితే నేను 3 years పెట్టమని అయితే ఎంకరేజ్ చేయను. ఆల్రెడీ ఇప్పుడు 80% పీపుల్ అయితే 3 years వరకు లాకప్ చేసేసుకున్నారు. నేనైతే అది ఎంకరేజ్ చేయను నేనైతే. ఎందుకంటే మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి అవసరాలను బట్టి ఇప్పుడే అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. నేను మార్కెట్లోకి వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రైస్ని బట్టి 50% అమ్మడమో, 20% అమ్మడమో, 25% అమ్మడమో, మిగతాది హోల్డ్ చేయమో చేసుకుంటాను. మీకు అవసరాలు ఉంటాయని చెప్పేసి. ఇంక పై మీ ఇష్టం అది. నేను పర్సనల్గా అయితే ఎంకరేజ్ చేయను, అది మీ ఇష్టము. సో మీ యొక్క రిఫరల్ కోడ్ అయితే కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అండ్ ఇంకో డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మొత్తం ఆన్సర్స్ దొరుకుతాయి. అండ్ మనమైతే ఫ్రీగా చేసి పెడతాం ఏదైనా సరే, వర్క్ క్రిప్టో పరంగా సంబంధించి ఎనీ డౌట్స్ కానీ ఏదైనా కానీ పర్సనల్గా కలిసినా కూడా అన్నీ ఫ్రీగా చేసి పెడతాం. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.